వేదిక పైన ఉన్న వేదిక ముందున్న మా మిత్రులు డెవలపర్స్ అందరికీ అండ్ వెండర్స్, ఫైనాన్స్ అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. యాక్చువల్గా మన దగ్గర కొన్ని రోజుల నుంచి ఎక్కువ అంటే బాగా ఎంతో అంటే ఒక్కొక్కరు ఒక ఇన్వెంటరీ ఉన్నది అనే అది జరుగుతున్నది. బట్ నా ఒపీనియన్ ప్రకారము అంటే ఇప్పుడు మన 90s నుంచి చూసినప్పుడు 90sలల్లా మేము కన్స్ట్రక్షన్ చేసింది 10లలో ఉన్నాయి. ఒక వెంచర్ చేస్తే 10 నెంబర్లు అంటే 40-50 మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఇన్ వన్ ప్రాజెక్ట్. అట్లాంటి ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ డెవలపర్స్ ఆల్మోస్ట్ 90sలల్లా 2000sలల్లా 100sలలో ఉన్నాయి. అదే 2010 తర్వాత ఆల్మోస్ట్ 2014 వరకు కొంత స్టాగ్నేషన్ ఉన్నా కానీ తర్వాత 100s+ అండ్ మల్టిపుల్ ఆఫ్ 100sలలోకి వచ్చినాయి. దాని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే 1000sలలోకి వచ్చినాయి. ఒక్కొక్క ప్రాజెక్ట్లో 1000s ఆఫ్ అపార్ట్మెంట్స్ అండ్ బిల్డర్స్ కూడా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతున్నది. బట్ యాక్చువల్గా మీరు ఈరోజు చూస్తే ఎక్కడ ఏ అపార్ట్మెంట్కి వెళ్ళి మీరు చూసినా కానీ ఆల్మోస్ట్ నియరింగ్ కంప్లీషన్ ఉన్న ప్రాజెక్ట్స్లలో చూస్తే మీకు మళ్ళా ప్రిఫరబుల్ అంటే మీరు ప్రిఫర్ చేసే అపార్ట్మెంట్ కానీ విల్లా కానీ సపోజ్ నార్త్ ఈస్ట్ విల్లా, ఈస్ట్ సైడ్ విల్లా కావాలంటే మీకు కంప్లీషన్ స్టేజ్లో ఉన్న వెంచర్స్లలో దొరకదు. అపార్ట్మెంట్ కూడా అంతే. మీరు కార్నర్ అపార్ట్మెంటు, ఈ స్పేస్ అపార్ట్మెంట్ కానీ కావాలంటే మీకు దొరికే పరిస్థితి లేదు. మీరు కావాలంటే ఈ ప్రాపర్టీ షోలా మీరు ప్రతి స్టాల్కి వెళ్ళి ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇక్కడ 60% ఆఫ్ ది హైదరాబాద్ ఇన్వెంటరీ అండ్ వెంచర్స్ అంటే మన మొత్తం వెంచర్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అయి ఉన్నాయి. మీరు కావాలంటే మీరు కౌంట్ చేయవచ్చు. ఎవరికైనా డౌట్ ఉంటే కౌంట్ చేసుకొని మీరు వెరిఫై చేసుకోవచ్చు. అండ్ మనము అంటే ఇప్పుడు అందుకోసం మీరు డెఫినెట్గా దిస్ ఇస్ అప్రోప్రియేట్ టైం అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే మన మిత్రులు చెప్పినట్టు నిన్న సీఎం గారితో మీటింగ్ తర్వాత నిన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఎందుకు అంటే ఈ 7 months మాకు కొంత కన్ఫ్యూజన్ ఉండేది. ఆ కన్ఫ్యూజన్ అన్నీ పటాపంచలు అయిపోయినాయి అండ్ ఒక క్లారిటీ వచ్చింది డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మనం 90sలలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు హైటెక్ సిటీ అది డెవలప్మెంట్ మొదలుపెట్టిండ్రు. అంతకుముందు యాక్చువల్గా నిన్న చెప్పిన దాన్ని బట్టి జనార్దన్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేసిందని చెప్పినారు. అది కూడా బికాస్ ఆఫ్ అంటే కొన్ని రోజులు ఆగిపోయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసినారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చింది కాబట్టి మొత్తం మార్కెట్ కొలాప్స్ అవుతుంది అని అనుకున్నాం మనం. బట్ దాని తర్వాత చూస్తే అసలు యాక్చువల్గా మార్కెట్ అంటే మొత్తం రియల్ ఎస్టేట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ కేసీఆర్ గారు వచ్చినప్పుడు బికాస్ ఆఫ్ ది తెలంగాణ మూమెంటు అండ్ అదర్వైజ్ కొద్దిగా కన్ఫ్యూజన్, దాంతో కొన్ని రోజులు స్తబ్దత ఉన్నా కానీ దాని తర్వాత ఇంకే ఏదో లెవెల్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత వచ్చిన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా ఇంకా బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. డెఫినెట్గా చేస్తారు. నిన్న ఆయన స్పీచ్ విన్న తర్వాత 100% వీఆర్ కాన్ఫిడెంట్. కాబట్టి ఇంకా ముందు కూడా మీకు రేట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కానీ తగ్గే ఛాన్స్ ఉండదు. కాబట్టి దిస్ ఇస్ అప్రోప్రియేట్ టైం. అందరూ ప్రతి స్టాల్లో విజిట్ చేసి మీకు నచ్చిన ప్రాపర్టీ కొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.